పైసలతోనే రాజకీయం, ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ పరిస్థితికి బీఆర్ఎస్ఏ కారణం. ఎప్పటికైనా పిసిసి అధ్యక్షుడిని అవుతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇది చెప్పినా కదా. పిసిసి చైర్మన్ ఎట్లా అవుతాడు? స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎట్లా పెట్టి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎంత, మామూలుగా గ్రామ స్థాయిలో ఏంటంటే రెడ్డి వర్గం కొంత వరకు ఉంటది ఓటు బ్యాంకు, వాళ్ళు ఎట్లా ప్రేరేపిస్తే అట్లా నడుస్తుంది. ఇప్పుడు రెడ్డిల చేతిలో లేదు కదా కాంగ్రెస్, లేనప్పుడు సపోజ్ జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్ కాకుండా ఈయనకి ఇచ్చిరు అనుకో, ఫస్ట్ మహేష్ కుమార్ గౌడ్ ధనధన జగ్గారెడ్డి ఊరికి సన్మానం చేసి సాల్వా కప్తా ఉండే. మరి ఈ రెడ్డి బీసీకి ఎందుకు సాల్వా కప్పాడు? ఎందుకు కప్పాలి? అది చూడు, బీసీలు ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు జగ్గారెడ్డి ఏమంటాడు, ఎప్పటికైనా పిసిసి అధ్యక్షుడు నేనే అవుతా, ఎప్పటికైనా ఆల్రెడీ ఆయన కుట్ర స్టార్ట్ చేసినట్టే, ఎప్పటికైనా త్వరలోనే ఎప్పటికైనా అవుతుండు. అంటే ఇప్పటి నుంచే కుట్ర స్టార్ట్ చేసిన ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ పైన. చలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే ₹50 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఓపెన్ గా మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీలు 100 నుంచి 50 కోట్ల వరకు, అంటే 50 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఒప్పుకుంటుండు. అంటే ఈయన ఓడిపోయింది. సో ఈయన కూడా 100 కోట్లు ఖర్చు పెట్టిండు మొన్న. శనివారం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జనరల్ సీట్కు ₹50 కోట్లు ఖర్చు పెట్టాలని, పటాన్చెరు ఎమ్మెల్యే సీట్కు 100 కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. ఎంపీ సీట్కు కూడా ₹50 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పుడు కులాలతో రాజకీయం నడవడం లేదని, పైసలు పెట్టాల్సి వస్తుందన్నారు. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిందన్నారు. పైసలకు కులానికి ఇప్పుడు సంబంధం లేదన్నారు. ఈ పరిస్థితికి బీఆర్ఎస్నే కారణమని జగ్గారెడ్డి ఆరోపించారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారని అన్నారు. బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్కు ఏసీసీ పదవి కట్టబెట్టిందన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఆయన అందరినీ కలుపుకొని పోతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున కూడా మహేష్ కుమార్ కలుపుకొని పోవాలనే ప్రయత్నం చేశాడు, కానీ కలవనీయాడు ఫస్ట్ జగ్గారెడ్డి, ఆ ప్రయత్నం చేస్తాడు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని మహేష్ కుమార్ కు పదవిని ఇచ్చారన్నారు. ఎప్పటికైనా తాను పిసిసి అధ్యక్షుడిని అయి తీర్తారని తనను మనసులోని మాటను బయటపెట్టిండు. సో వదిలిపెట్టాడు అనమాట. ఈయన పిసిసి అధ్యక్షుడు అయ్యేదాకా జగ్గారెడ్డి వదిలిపెట్టడని చెప్తుండు ఒక రకంగా. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పటికి మీ పైన ఏం కుట్ర జరుగుతా ఉంది, ఏం నడుస్తా ఉంది కాస్త ఆలోచించుకొని బీసీలను కాపాడుకుంటూ ఒక అడుగు ఉన్న రోజులు బీసీలను కాపాడుకుంటే ఖచ్చితంగా బీసీలు అయినా గుండెలో పెట్టుకుంటారు. లేదా అనుకుంటే ఖచ్చితంగా ఈయన ఎన్నేళ్ళు ఎంత విశ్వాసంగా కాంగ్రెస్ కు పనిచేసినా ఖచ్చితంగా వీళ్ళ కుట్రలో భాగమే తప్ప, వీళ్ళ స్వార్థంలో భాగం తప్ప ఆయనకు పెద్ద ఒరిగేది అయితే 100% రేపు పొద్దుగాల మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడాలన్నా కానీ ఓ రెడ్డి చెప్తేనే మాట్లాడాల్సి వస్తుంది. అవును. సో ఆయన కూడా అబ్జర్వ్ చేయాలి, నేను ఏం మాట్లాడితే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, బీసీలకు ఏం మేలు జరుగుతుంది ఆలోచించుకొని మాట్లాడితే బెటర్. లేకపోతే బీసీలకు ఈయన దూరం అవుతాడు, అటు రెడ్డిలకు కూడా దూరం అవుతాడు. కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి, లిక్కర్ పాలసీతో ఆమ్ ఆద్మీకి ప్రయోజనం, పాలసీతో పార్టీకి ఉపయోగం కావాలని కేజ్రీ డిమాండ్ చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్లో సంచలన ఆరోపణలు, మద్యం పాలసీ కేసులో ముగిసిన సిబిఐ దర్యాప్తు అంట.